వైసీపీ నేత అంబటి రాంబాబు కుచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో అంబటిపైన వచ్చిన ఆరోపణలపైన విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. జగనన్న కాలనీల కోసం భూములు కొనుగోలు అక్రమాలకు పాల్పడ్డారని అంబటిపై ఆరోపణలున్నాయి. రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. అదేవిధంగా విద్యుత్ కేంద్రాల్లో పోస్టుల కోసం డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దీంతో అంబటిపైన తదుపరి చర్యలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీగా ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ ఉద్యోగులు బదిలీలు, కోడి పందాల వరకు పలు ఆరోపణలొచ్చాయి. ముగ్గురాయి వ్యాపారుల ముక్కుపిండి మరీ కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో కదలిక ప్రారంభమైంది. మాజీ మంత్రి అవినీతి వ్యవహారం తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. ప్రధాన ఫిర్యాదులపైన విజిలెన్స్ పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జగనన్న కాలనీల కోసం ఎకరాకు 10 లక్షలకు కొనుగోలు చేసి అదే భూమిని ప్రభుత్వానికి ఎకరా 30 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆయన వేధింపులు, బెదిరింపులు తాళలేక సొంత పార్టీ నాయకుడొకరు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగానే అంబటి అవినీతి బాగోతంపై అనేక ఫిర్యాదులు ఉండడంతో విజిలెన్స్ ఫోకస్ చేసింది. అదేవిధంగా అంబటి ప్రధాన అనుచరుడు 100 కోట్ల విలువ చేసే రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయనకు ఏటా కోట్లలో ముడుపులందాయని చెబుతున్నారు. జగనన్న కాలనీల్లో మట్టి తోలకంలో మంత్రి వాటా 10% పైగా ఉందనే ఆరోపణలతో విజిలెన్స్ పూర్తిస్థాయి విచారణ చేస్తోంది. దీంతో ఇప్పుడు అంబటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.